నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. మనం ఇప్పుడు ఉప్పల్ ప్రాంతంలోని బీరప్పగడ్డ దగ్గర ఉన్నాం. బీరప్పగడ్డ దగ్గర కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న గుడికి కూడా శిథిలావస్థలో ఉంది. ఇక్కడ నుంచి గుడి పక్కన నుంచి కూడా అందరు నడుచుకుంటూ పోతున్నారు, ఉమ్మేస్తున్నారు, అలాగే సిగరెట్లు కూడా తాగుతున్నారు, బీర్ సీసాలు కూడా ఇక్కడ పెడుతున్నారు. ఇవన్నీ పెట్టడం వలన మా గుడికి ఉన్న గుడి ప్రాంగణంలో కూడా చాలా శుభ్రంగా లేకపోవడంతో మేము అక్కడ అందరం కలిసి కూడా చందాలు వేసుకొని డబ్బులు పోగు చేసుకొని కూడా ఇక్కడ ఒక చిన్న కాంపౌండ్ వాల్ని అయితే అనుకున్న టైంలో కూడా అక్కడ ఆపోజిట్లో ఉన్న ఒక ముస్లిం ఫ్యామిలీ వాళ్ళు కూడా గుడిగాడ ఇక్కడ కాంపౌండ్ వాల్ కట్టద్దు, కాంపౌండ్ వాల్ కట్టేటట్టయితే ఇక్కడ నుంచి గుడే తీసేయాలని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శివశక్తులు కావచ్చు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నాను అయితే చేస్తున్నారు. ఈ ధర్నాలో కూడా అదే ఈ గుడిలో కూడా చూసుకున్నట్లయితే ఇంతకు ముందున్న శివలింగాన్ని కూడా ధ్వంసం చేసి శివలింగాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రానున్న కొద్ది రోజుల్లో కూడా ఈ గుడి కూడా లేకుండా చేస్తారు. మా హిందూ దేవాలయాలన్నిటిపైన కూడా ఇప్పటికి కూడా దాడులు జరుగుతున్నాయి, ఇంకా దాడులు జరిగే అవకాశం ఉంది. రానున్న కొద్ది రోజులు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా ఒకవేళ ఈ గుడిని కూడా పాడు చేసే అవకాశం ఉంది. అసలు ఎందుకు కట్టియొద్దు అంటున్నారు? కాంపౌండ్ వాల్ కడితే ప్రాబ్లం ఏంది? కాంపౌండ్ వాల్ కట్టడం వలన మాకు గుడి సేఫ్టీ ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు కూడా చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న ప్లేస్ కూడా కొంచెం కూడా కబ్జా చేశారని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా ఇంతకుముందు ఇంకా కొంచెం అవతలే ఉందని చెప్పారు. ఒకవేళ లేఅవుట్లో కూడా చూసుకున్నట్టే ఈ లేఅవుట్ కూడా ఈ లేఅవుట్ చూసుకున్నట్టయితే ఈ లేఅవుట్లో కూడా 76 గజాల దాకా ఫ్లాట్ ఉంది. 76 గజాల్లో కూడా దేవుడి గుడి ఉంది. అయితే ఇక్కడ నుంచి వీళ్ళు కూడా కొంచెం కబ్జా చేసుకున్నారని చెప్పి కూడా ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళు కబ్జా చేసుకున్నారు. కొంచెం అక్కడ కూడా కబ్జా జరుగుతుంది. కబ్జా అంతా జరగకూడదు అంటే ఈ గుడికి ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ అనేది ఒక నిర్మించాలి. కాంపౌండ్ వాల్ నిర్మించినట్లయితే కొంచెం ఆ గుడికి సేఫ్టీ ఉంటుంది. మేము రానున్న కొద్ది రోజుల్లో ఫెస్టివల్స్ ఉంటాయి, వినాయక చవితి కావచ్చు, దుర్గమ్మ ఫెస్టివల్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ విగ్రహాన్ని పెడతామని చెప్తున్నారు. విగ్రహం పెట్టినప్పుడు కూడా పాటలు పెట్టుకుంటే కూడా ఎందుకు ఇక్కడ పిచ్చిగంతులు వేస్తున్నారు? పిచ్చిగంతులు వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే మీ దేవుడి దగ్గర మీరు పిచ్చిగంతులు ఎందుకు వేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా దూషించడం కావచ్చు, వాళ్ళందరూ కూడా తిట్టి వాళ్ళందరూ కూడా పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహానికి ఇక్కడ ఉన్న అల్లరి మూకలు వాళ్ళందరూ కూడా క్రికెట్ ఆడుకుంటూ నంది విగ్రహంపై కాళ్ళు పెట్టుకుంటూ ఆ క్రికెట్ స్టంప్స్ ఉంటాయి, స్టంప్స్ దీనికి పెట్టి క్రికెట్ ఆడుకుంటూ అటు ఇటు తిరుగుకుంటూ చెప్పులు వేసుకుంటూ నడుస్తున్నారు. ఇవన్నీ మా హిందూ దేవాలయాన్ని దూషించినట్టుంది. మాకు బాధాకరంగా ఉంది. ఈ బాధని అందరం కూడా ఖచ్చితంగా ఈ గుడిని కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ కాంపౌండ్ వాల్ అనేది నిర్మించుకుంటాం అంటే పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. హిందూ ముస్లిం ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ ఉండనియట్లేదు. మమ్మల్ని ఇక్కడ చాలా భూతి మాటలతో కూడా తిట్టి ఇక్కడ నుంచి మమ్మల్ని అందరూ కూడా పొద్దునైతే పంపించారని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడున్న వాళ్ళతో మాట్లాడదాం, అసలు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టనివ్వట్లేదు, కడితే వాళ్ళకి ప్రాబ్లం ఏంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే పక్కన ఒక దర్గా కూడా ఉంది. ఆ దర్గా నుంచి కూడా ఆజా వస్తే కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి కొంచెంసేపు కూడా ఆగారు. ఒక 5 నిమిషాలతో కూడా ఆజా వచ్చినంతసేపు కూడా వాళ్ళు ఆగారు. అంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న ముస్లిం ఫ్యామిలీ మాత్రం ఇక్కడ గుడి కట్టనియట్లేదు. అసలు ఏం జరుగుతుంది అంటే దానిపై కూడా వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు చంద్రముఖి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. అసలు ఎందుకు వాళ్ళు ఆపాలనుకుంటున్నారు? కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. మధ్యలో ఒక రోడ్డు కూడా ఉంది. ఇక్కడ ఉన్న ల్యాండ్ కూడా వాళ్ళకి సంబంధించుకోలేదు. మధ్యగా ఒక 12 ఫీట్ రోడ్డు కూడా ఉంది అనమాట. ఆ రోడ్డు కూడా సంబంధించి గుడికి యువతలే ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు. అయినా కానీ ఎందుకు ఆపాలనుకుంటున్నారు? అదే కదా, ఇప్పుడు వాళ్ళ ఆధిపత్య పోరు చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మేమేమో వేరే ఎవరు ఏ గుడి కట్టుకున్నా మనం సాంప్రదాయాలు అందరి సాంప్రదాయాలని మనం గౌరవిస్తాం. అలాంటిది మరి వాళ్ళు ఎందుకు మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించట్లేదు? వాళ్ళకు రోడ్డు కావాలా లేకపోతే ఇక్కడ గుడే వద్దా? ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు గుడి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, పొద్దున్న లేస్తే చూడడం ఇష్టం లేదు వాళ్ళకి. కాబట్టే ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టద్దు. ఈ కాంపౌండ్ వాళ్ళు కడితే ఇక్కడ గుడి పెద్దగా అవుతుంది. ఈ గుడి పెద్దగా అవుతే ఈ గుడి పెరిగి 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 ఇది ఒక భక్తికి సంబంధించిన ఒక ప్లేస్ అయిపోతుంది, స్పిరిచువాలిటీ పెరిగిపోతుంది. కాబట్టి నా ఇంటి ముందు ఈ స్పిరిచువాలిటీ పెరగడం నాకు ఇష్టం లేదు. అది మెయిన్ కారణం. అంటే కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా వాళ్ళు ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మీరు కొంతమంది కూడా కంప్లైంట్ డైరెక్ట్ గా ఇచ్చారు. ఇంటి పక్కన వాళ్ళని వీళ్ళని బైండ్ ఓవర్ చేపించారు, కొంతమందిని బెదిరించారు. మొన్న లాస్ట్ మేయర్ గారు ఎలక్షన్స్ అప్పుడు, ఈ లోకల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆమె గుడి కట్టిస్తా అంటే ఆమెని బెదిరించారు లోకల్ గా ఉండి. అంత పెద్ద మసీదు కడితే ఒక్కలము మేము ఏ రోజు మాట్లాడలేదు. ఇక్కడ ఇంతమంది ఇజ్రాలం ఉంటాము, అలాంటిది మేము చిన్న కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటామంటే వీళ్ళు ఇంత పోలీసుల దగ్గరికి వెళ్ళి మా పైన ఇంత ఇష్యూ చేసి చేస్తున్న పనిని ఆపిపించేటువంటి కార్యక్రమం చేశారు వీళ్ళు. అంటే మేము శివాలయం కూడా కట్టట్లేదు, శివాలయం పాతదే ఉన్నది, కేవలం మేము కాంపౌండ్ వాళ్ళే కట్టాలనుకున్నాం.
అయినా కానీ వాళ్ళు ఇక్కడ మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, ఊస్తున్నారు అని చెప్పి మీరు చెప్పడం కూడా జరుగుతుంది. అసలు మీరు ఎవరైనా చూసారా అన్ని జరుగుతున్నారు? ఇప్పుడు ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం కమ్యూనిటీ. ఆ పోనీ కమ్యూనిటీ లేదు, నిన్నగాక మొన్న వచ్చింది కాదు, చెత్తేస్తుంటారు. ఆ నంది కాలుతో తన్నుకుంటా కొంతమంది ఆ నంది మీద కాలు పెట్టి ఆడడము, క్రికెట్ ఆడుకోవటము, ఆ నంది వాళ్ళకి ఆ 3 స్టాంపుల్లాగా నందిని పెట్టుకొని క్రికెట్ ఆడటము, చిల్లర పనులంతా చేయటము. రాత్రి అయితే చిల్లరగాన్లంతా వచ్చి ఇక్కడ ఉంటున్నారని ఒక ఉద్దేశంతో కదా మేము కాంపౌండ్ వాళ్ళు కట్టాలనుకుంది, వేరే ఏ ఉద్దేశము లేదు. ఆ నందిని చూసి ఆ నంది మీద కాలు పెట్టాలనుకున్నాడు హిందూ ఎట్లయితాడు? ఆ నంది గురించి తెలిసినోడు కాలు పెట్టాడు, తెలియదు కాబట్టి కాలు పెడుతురు. కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉండి మా శివయ్యకు మేము ప్రొటెక్షన్ ఇవ్వాలనుకోవడంలో తప్పు లేదు కదా. నా దేవుడికి నేను శుచి శుభ్రతగా పెట్టుకోవాలనుకోవడంలో తప్పు లేదు కదా. ఇంత విశ్వాన్ని నడిపించే శివయ్యకి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఇవ్వలేకపోతుంది ఒక కుటుంబం అంటే ఎంత సిగ్గుచేటు హిందూ ధర్మానికి. అంటే ఆ ఒక్క కుటుంబమేనా లేకపోతే ఆ కుటుంబం వెనకాల ఇంకా బొచ్చడి మంది ఉన్నారు, మాకు తెలియదు. వాడు మాత్రం ముందున్నాడు, వాడు వెనకాల చాలా మంది ఉన్నారు. ఇటు పక్కన క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం చెప్తున్నా, అందరూ గుడి జాగాలో జరిగి ఇల్లు కట్టుకున్నారు. ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ. మీరు కావాలంటే లేఅవుట్ తెప్పియండి, ఆ గుడిలని ఇళ్ళని కూలగొట్టండి, మరి చుట్టూ ఉన్నాయి. ఒకవేళ ఇది గుడి కాదు అంటే మేము వదిలేస్తాము. లేఅవుట్ లో ఇది గుడి అని ఉంటే ఆ గుడి ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇల్లుని కూలగొట్టాలి. మరి లేఅవుట్ ఎక్కడ ఉంది? లేఅవుట్ ఇదిగోండి ఇప్పుడే మా చేతిలోనే ఉంది. ఇదిగోండి లేఅవుట్ లో 76 గజాల గుడి స్థలం అని రాసింది. కనిపిస్తుందా బాబు? 76 గజాల గుడి స్థలం ఉంది. ఈ రోజు ఈ 76 గజాల స్థలం 1.5 కోటి. చౌటు ఉప్పల్ వీరప్పగడ్డలో 1.5 కోటి. రాత్రికి రాత్రి ఎవడన్నా బుల్డోజర్ తీసుకొచ్చి కూలగొట్టి 4 పిల్లర్లేసి ఇల్లు కడితే మేమేం చేయాలి? ఇది ఇక్కడ రోడ్డు అవతల వాళ్ళ ఇల్లు. అయినా ఇక్కడ వాళ్ళ టెంపుల్ కూడా కేటాయించిన 76 గజాలు కూడా టెంపుల్ కనే ఉంది. టెంపుల్ కని ఉంది కాబట్టి కష్టకాలం వచ్చినప్పుడు 20 ఏళ్ల క్రితం అక్కడ బోర్ వేపించింది ప్రభుత్వం. టెంపుల్ జాగానే కదా బోర్ వేపించిర్రు. అప్పుడు ఒకప్పుడు నీటి సమస్య ఉన్నప్పుడు బోర్ కూడా వేపించిర్రు గుడి స్థానంలో కోసం అని. ఈ రోజు వచ్చి ఇది గుడి స్థలం కాదు, ఇక్కడ మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టొద్దు అని అంటే ఎట్లా? ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒకటే చెప్తున్నాం అన్న, మాకు మా శివయ్యకు సేఫ్టీ కావాలి, మా శివుడికి మాకు సేఫ్టీ కావాలి. మాకు మా కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఇవ్వండి, మా శివయ్యను ప్రశాంతంగా పూజ చేసుకొని ఇవ్వండి మమ్మల్ని, చాలు, మాకు ఇంకేమొద్దు. వి వాంట్ హర 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 మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. హర 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 హర. ఆయన గోసుకొండ మల్లయ్య 60-70 ఏళ్ళ కింద తీసింది గుడి, ఇవాళ వచ్చిన గుడి కాదు. కానీ ఎవరు నీట్గా చేయలేకపోతున్నారు, దాన్ని గలీజ్గా చేస్తున్నారు. మొత్తం కాళ్ళు పెట్టి తొక్కను గలీజ్గా చెత్త చెదారం అంతా వేసి పాడు చేశారు. ఇక ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని చెప్పని మేము దాన్ని మంచిగా చేసుకుందాము అని ఉన్నాం. 4 గంటల రాత్రికి ఒక ఆమె వచ్చి పిల్లలు లేనామా పూజ చేసుకొని పోతుంది. ఆమె అట్లా పూజ చేసుకొని పోతుంది. ఇక అట్లే మీ ఇంత నమ్మకంగా దేవుడు ఎందుకు నిలబడలేము అని చెప్పని నిలబెట్టుకున్నాము. చిన్న గుడి, ఎన్ని గుళ్ళు చేస్తున్నారు, ఈ ఒక్క గుడి నిలబెట్టలేకపోతున్నారా? ఇంత స్థలం ఇచ్చినాడు, ఎందుకు ఆయన ఉండలేకపోయాడు దేవుడు? ముందుకు వస్తే బాగుండా ఇది అని చెప్పని మేము అనుకుంటున్నాం బాబు. నా పేరు రాఘవమ్మ, కే రాఘవమ్మ. అట్లా అని మేము ఇల్లు కొనుక్కున్నాం, పెంకిల్లు. అప్పుడు మాకన్నా ముందు నుంచే ఉంది. అట్లా ఇగో ఇంకా యువతలకు ఉంది స్థలం ఆఖరిచ్చారు ఇల్లు, కానీ ఉంది గుడి. రానున్న కొద్ది రోజులు ఈ సగం ప్లేస్ కూడా కాంపౌండ్ వాల్ నిర్మిస్తారు. ఇది కూడా కాస్త బాధ్యత, ఇది కూడా బాధ్యత. గుడికి పేరు పెట్టుకుని లాభం ఏముంది బాబు?
ఆ? అందుకని ఈ కత్తెగూడ బాధ్య దేవుడి పేరు మీద లేకుండా అని పెడదాము, తలా ₹1 వేసుకొని పెట్టుకుందామని పాప మా అక్కోళ్ళని పంపించాడు దేవుడు, వీళ్ళని పంపించాడు. ఇక మనం ఏం చేస్తాం చెప్పు ఇక ఆ? అట్లా అది. ఏమన్నా అడుగుతారా, చెప్తారా? అడగాల మరి ఇక్కడ ఉన్న గుడి కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది, అయినా కానీ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటా అంటే కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒక ముస్లిం ఫ్యామిలీ ఆవాలని చూస్తుంది, ఎందుకు? దీనిపై ఏం చెప్తాను? దీన్ని ఒక విధంగా చెప్పాలనంటే అవగాహన లేకపోవడం. యాక్చువల్గా అవగాహన, బుద్ధి జ్ఞానం అంటే బుద్ధి జ్ఞానం అనేది ఒక పెద్ద వర్డ్ అవుతుందేమో కానీ అవగాహన లేకపోవడం వల్ల జరిగే విషయాలు అనమాట. ఇప్పుడు మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాము అని చెప్పుకుంటా ఉంటాము. మాట్లాడండి. సెక్యులర్ కంట్రీలో ఉన్నామని చెప్పుకోవడానికి మాత్రమే సరిపోతుంది కానీ నిజంగా సెక్యులరిజం ఎక్కడ చూపిస్తున్నారు? ఒక సమానత్వం ఎక్కడ చూపిస్తున్నారు? ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మా ట్రాన్స్ కమ్యూనిటీలో చెడు ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే విత్ ఇన్ ద ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ఇక్కడ జరుగుతుంది ఏది అని అంటే మా ఆవేదన వ్యక్తం పరుస్తున్నాం. అలాగే మంచి పనులు చేసినప్పుడు కూడా ఇలాంటి న్యూస్ని స్ప్రెడ్ చేయండి దయచేసి. మీడియా సహోదరులందరినీ కూడా మేము చేతులెత్తి నమస్కరించి అడిగేది ఏంటి అని అంటే ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు కూడా దీన్ని మీరు ఆన్ స్క్రీన్ చూపిస్తే చాలా మంచిది. ఇప్పుడు ఏంది అని అంటే వీరప్పగడ్డలో కొన్ని ఏండ్లుగా ఉన్న ఈ శివాలయాన్ని కట్టడానికి ఒక ఫ్యామిలీ ఆపుతున్నారు. మరి వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ ఉంది, ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు ఫ్యామిలీ ఆపుతుందా, ఫ్యామిలీ వెనక ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారా? ఒక ఫ్యామిలీ వాళ్ళకి ఏంటి అంటే రావడానికి పోవడానికి దారి సరిపోదు, అది మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు చూడండి, టేక్ మీ యాజ్ ఎగ్జాంపుల్, మై సెల్ఫ్ ఆర్తి యాదవ్, బట్ ఐ రెస్పెక్ట్ ద ముస్లిం కల్చర్ ఆల్సో. టుడే ద ఫస్ట్ డే ఐఎమ్ డూయింగ్ మై fasting, రోజా ఫాస్టింగ్. So when we are respecting every religion, why don't you people are coming forward? ఎప్పుడు కూడా చూస్తే మేము ఇది అంటారు, మేము అది అంటారు, ఇలా కాదు కదా. మనం ఇలాంటి పనులు చేసినప్పుడు కూడా మనం ముందుకు రావాలి. ఒక మాట చెప్తాను, ఇప్పుడు చిన్న పిల్లని ఒక విధంగా ఇబ్బంది పెడితేనే మీరు అందరు కూడా ఇది అలా ఇలా అని చెప్పారు. ఏంటి ఇలాంటి పనులప్పుడు ఎందుకు రారు? మేడారం జాతరలో కొన్ని కోట్ల మంది వస్తారు ఏమా, కొమరెల్లి జాతరలో కొన్ని కోట్ల మంది వస్తారు. మాది హిందూ ధర్మం అంటారు, అలా అంటారు, ఇలా అంటారు. నిన్న కాక మొన్న జరిగిన అదేం జాతర, ఏడుపాయల జాతరకి, ఇలాంటి వాటికేనా వెళ్తాము? మన దగ్గర ఉన్న గుళ్ళని కాపాడుకునే బాధ్యత మనకు లేదా? మన బాధ్యత కూడా మనం ఎప్పుడు చూసినా ఇది నా హక్కు అంటారు. మన బాధ్యతలను కూడా మనం విస్మరించకూడదు, మన బాధ్యతలను కూడా మనము సక్రమంగా చేయాలి. ఏం చెప్తారు, ఏం డిమాండ్స్ ఉన్నాయి? మరి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఆపుతూనే ఉంది కదా, ఎంతమంది ఆపినా ఆగదండి. పోలీసులు కూడా వచ్చి తిడుతున్నారు, పంపిస్తున్నారు ఇక్కడ నుంచి. దైవ కార్యము ఎంతమంది వచ్చినా ఆపినా ఆగదు, అది ఆగని పని. అది ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కొండకి వెంట్రుక కట్టి లాగితే వస్తుందా? రాదు, అంతే. అది చేసే ప్రయత్నం చేసుకోనియండి. ఖచ్చితంగా ఒక రోజు ఇక్కడ ముస్లిమ్స్ కూడా రెస్పెక్ట్ ఇచ్చి పాస్టింగ్ చేస్తున్నా అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఒక హిందూ దేవాలయాన్ని గోడగట్ట నీకుండా ఆపుతున్నారు. అదే చెప్తున్నాను వాళ్ళకి అవగాహన లేకపోవడం. ఏంది అని అంటే మేము దీనికే స్టిక్ కాను అంటే ఒకటి ఏమని మర్చిపోయారంటే మేము మనుషులం అనేది మర్చిపోయారు. మానవత్వము మనుషులము అనేది మర్చిపోయారు. కేవలం ఏంది అని అంటే మా మతము, ఏ మతం ఎవరికి అన్నం పెట్టదండి, కష్టం చేసుకుంటేనే అన్నం. ఎవరికైనా సరే తప్పుగా అనుకోవద్దు, ఎవరైనా కష్టపడితేనే అన్నం. అవునా? ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇది ఆగదు. ఇది ఇక్కడితోనే ఆగిపోతుంది అనుకుంటే చాలా తప్పండి. ఒకరోజు ఇక్కడ గుడి కట్టడం జరుగుతుంది, ఇక్కడ పూజలు జరగడము జరుగుతుంది. థ్యాంక్ యూ.